పోయి కనురెప్పవలే ధర్మం అట్లా కాపాడుకోవాలి. గురుధర్మాన్ని మనం దృష్టి దానిపైనే ఉంచుకోవాలి. అటువంటి సాహస దోషం పెద్దల ఒక సాహసం చేస్తే మంచి పని ఉన్న దగ్గర ముద్దులనైనా వేస్తే నాయన్లు తయారు చేసి పంపే మంచి తుప్పువాటి నేను తీసుకపోయినా దాని ఒక తుప్పంత రాలిపోతుంది అలానే అగ్నిలా మంచిను వస్త్రాలుగా తయారైంది. మన బుద్ధి కూడా తుప్పు పట్టిపోయింది. అనేక జన్మల నుండి కర్మఫలాన్ని జన్మ జన్మల నుండి వచ్చినటువంటి పాప మంకిలం అదంతా మన మనసు తుప్పు పట్టిపోయింది. అనేక జన్మల నుండి వచ్చినటువంటి పాప ఫలితం పోవాలన్నటువంటి పోతుంది. గురు పాదాగ్ని లోపల గురు పాదముల యందు కాలాగ్ని ఉంది కనుక వారి యొక్క పాదముల యందు మన శిరస్సు మోపి మరి ఇది వాక్కు కూడా అగ్ని స్వరూపమే కాబట్టి ఈ అగ్ని ద్వారా తనను మెరుగు పెట్టేస్తాడు. తుప్పు పట్టినటువంటి ఇనును గురుసేవలో ఆ అగ్నిలో ఎప్పుడైతే కాలితే తుప్పు రాలిపోయినట్టుగా ఈ గురుసేవలో వారి తుప్పు గుణాలన్నీ కూడా రాలిపోతాయి. ఏముండవు, క్రమంగా రాలిపోతుంటాయి. ఒకసారి పోవు. ఇప్పుడు చింతకాయ ఉంది, చింతకాయ పొట్టు చేరి కలిసి ఉండు పక్వమైన విధవ పరగవేరు అవుతుంది కదా. ఆ చిన్న పిండి అప్పటి నుండి చెట్టు కంటి పెట్టుకునే ఉంది. దానికి ఉన్నటువంటి తోలు, దానికి కండ, నారు, విత్తు అన్ని క్రమంగా దాంతో ఉండే కదా. అది అట్లే అంటి పెట్టుకొని ఉంటే ఓ పక్షులో కొరికి కింద వేయకుంటే కట్టెలతో రాళ్ళగొట్టకుంటే రాళ్ళతోనే వేయకుంటే అట్లే చెట్టుకుంది అనుకో, అట్లే ఉన్నగా కొంతకాలానికి పండు అవుతుంది కదా. పండు అయిన తర్వాత తోలుకు తోలు వేరైతుంది. చింతపండు చూసినావు కదా, తోలుకు తోలు వేరైతుంది, నారకు నార వేరైతుంది కదా. దాని గూటలు తీసుకొని కొడితే ఆ ఇత్తు చెట్టునే ఏరిపోతుంది. దానికి ఏమైనా పండు అనుకుంటుందేమో, చింతపండుకు నారనే అనుకుంటుందా, ఏది అనుకో, దేని దానికి విడిపోతుంది. మన లోపల కూడా ఈ తుప్పు గుణాలన్నీ కూడా గురువును అట్లే అంటి పెట్టుకొని ఉండాలి. గురు కార్యక్రమాలకు ఇట్లా ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటే వినంగా 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 ఇది కూడా పండు వండి ఉన్నాడు రాలిపోతుంది. దేంట్లో అంటకుండా అవుతాడు. ధరను కుమ్మర పొరుగు వెత్తుగా తిరగమని బోధించిన ధర్మకర్మల రెంటినంటక నిర్మలమ్ముగా నిలిచి దాతిలో ధరను కుమ్మర పొరుగు వత్తుగా తిరుగమని బోధించినారమ్మ పెద్దలు. చెప్పిన మనకు దేన్ని అంటకు బిడ్డ, మాయనంటవు, మాయకు లోను కాకండి, కలుసుకోకండి అని అట్లా గొప్పగా చెప్పినారు. అందుకు గురుధర్మం చాలా గొప్పనైనటువంటిది. వీలైనంత వరకు మనం దాన్ని ప్రయత్నం చేయాలి, చదువుకోవాలి, రాయడం చదవడం నేర్చుకోవాలి, 10 మందికి ఆదర్శంగా బతకాలి. ఉన్నాను జై సద్గురునాథ బ్రహ్మ మహారాజుకు జై.